ఓం నమో వెంకటేశాయ. పుత్ర సంతతిదాయక, పుత్ర సన్మతిదాయక, గోవింద గోవింద. పదతల పరిచర్యా కాల సంక్రాంత నాళీ కిసలయలవలేశ సంగ సంప్రాప్తి పూతం కరతల మధునా మే ప్రాప్తమౌన్నత్య భావం తవ కృతి విధురాంగం దారుయంత్రేణ తుల్యం అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మనికి భక్తిగా మొరపెట్టుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను అన్నింటినీ చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాబ్ధయే లీలానిర్జితమాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాంకరహితాబ్జవికాసశుద్ధం వ్యాసప్రసూతశుకతారకభాసబద్ధం సంసారమూలఘనతామసనాశసిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. దుష్యంత మహారాజు గారి గురించి, శకుంతలతో ఆయన వివాహం గురించి, ఈ శకుంతలా దుష్యంతులకు పుట్టినటువంటి భరత మహారాజు గారి గురించి ఒక ఉపాఖ్యానంగా చిన్న కథగా నడిపించి శ్రీ శుకుల వారు చెప్పారు. చెప్పిన తర్వాత ఈ 20వ అధ్యాయంలోని 23వ శ్లోకంతో భరత మహారాజు గారి గురించి కొంత దూరం చెప్తున్నారు. పితర్యుపరతే సోపి చక్రవర్తి మహాయశాః మహిమా గీయతే తస్య హరేరంశభువో భువి అని ప్రారంభించి, తండ్రి గారు దుష్యంత మహారాజు గారు ఉపరతే, పితరి ఉపరతే, ఆయన ఇంకా చాలనుకుని వనానికి వెళ్ళిపోతే ఈయనకి రాజ్యం వచ్చింది భరత మహారాజు గారికి. సోపి, ఈ భరత మహారాజు గారు కూడా చక్రవర్తిగానే కాలం వెళ్ళదీశాడు. మహాయశాః, చాలా గొప్ప కీర్తి గలవాడయ్యాడు ఈయన. నిజానికి ఈయన కీర్తే చాలా పెద్దది. మహిమా గీయతే తస్య, ఆయన యొక్క మహిమని గురించి చాలా విధాలుగా చెప్పుకుంటారు. హరేరంశభువో భువి, శ్రీహరి యొక్క అంశాంశావతారంగా కూడా ఆయన్ని కీర్తిస్తారు. అంత గొప్పగా ఆయన గురించి చెప్పుకుంటారు. పితర్యుపరతే సోపి చక్రవర్తి మహాయశాః మహిమా గీయతే తస్య హరేరంశభువో భువి. సాముద్రిక లక్షణాల ప్రకారం ఆయన గొప్పదనాన్ని కొంతమంది చెప్తారు. చక్రం దక్షిణహస్తేస్య పద్మకోశోస్య పాదయోః ఈజే మహాభిషేకేణ సోభిషిక్తోధిరాడ్ విభుః అని చెప్తున్నారు. ఆయన కుడి చేతిలో వేళ్ళకి లేదా కుడి అరచేతిలో చక్రాకార చిహ్నం ఉండేది. చక్రంలాగా చేతి గీతలు ఉండేవి. అవి ఈ చక్రాకార చిహ్నాలు ఈయన చక్రవర్తి అనటానికి సంకేతాలు. చక్రం దక్షిణహస్తేస్య. అలాగే ఆయన పాదాలు, అరికాళ్ళు రెండిట్లోనూ పద్మకోశోస్య పాదయోః తామరపువ్వు చిహ్నం ఉండేది. ఈ తామరపువ్వు చిహ్నం అరికాల్లో ఉండటము, అలాగే అరిచేతిలో చక్రాకార చిహ్నం ఉండటము, ఈ రెండు కూడా చక్రవర్తికి సంకేతాలు. సాముద్రికంగా ఈయన చక్రవర్తి అనే అంశాన్ని సూచించేవి. కాబట్టి ఈయన పుట్టుకతోనే చక్రవర్తిగానే పుట్టాడు. ఎందుకంటే మేనక పుత్రిక అయినటువంటి శకుంతలకి మహా గొప్ప వంశంలో వచ్చినటువంటి దుష్యంత మహారాజు గారికి పుట్టిన పిల్లవాడిన. కాబట్టి చాలా గొప్ప సాముద్రిక లక్షణాలను కలిగి ఉండేవాడు. ఈజే మహాభిషేకేణ, ఇలాంటి వాడిని
పట్టాభిషేకం చేసి చక్రవర్తి స్థానంలో కూర్చోపెట్టాడు. సహజ లక్షణాలతోనే ఉండేటువంటి ఈయన తండ్రి గారు పట్టాభిషేకం చేసి సింహాసనంలో కూర్చోబెట్టాడు. సహా అభిషిక్త అధిరాట్ విభు. ఈ పట్టాభిషేకం అయిన దగ్గర నుంచి రాజులందరి మీద ఈయన మహారాజు అయిపోయాడు. అధిరాట్. అలాగే విభు, ఏం చెయ్యాలన్నా సరే సమర్థుడు అనే పేరు పొందేశాడు. ఎన్ని రకాలుగా చూసినా సరే ఈయన సమర్థుడు అనేటువంటి పేరు పొందాడు. పట్టాభిషేకం అవ్వకముందే జన్మతహానే సాముద్రిక లక్షణాలను కలిగి ఉన్నాడు. పట్టాభిషేకం కూడా ఈయనకి సంప్రాప్తించింది. కొంతమందికి సాముద్రికంగా లక్షణాలు ఉండొచ్చు, కానీ చక్రవర్తి అనేటువంటి అవకాశం దక్కకపోవచ్చు. అలా పోయేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. కానీ ఈయనకి అవకాశము లభించింది. అవకాశం లభించిన తర్వాత తన సామర్థ్యాన్ని మరింత విస్తృతపరుచుకున్నాడు. అందువల్ల ఈయన కీర్తిని గురించి చాలా రకాలుగా చెప్పుకుంటారు. చక్రం దక్షిణహస్తేస్య పద్మకోశోస్య పాదయో ఈజే మహాభిషేకేణ శోభిషిక్తోధిరాట్ విభు. ఇంతేకాదు ఈయన గొప్ప గొప్ప అశ్వమేధాలు చేశాడు. అందరూ అశ్వమేధం చేయటం గొప్ప అనుకుంటారు. సరే, పరీక్షిత్తు మీ తాతగారు ధర్మరాజు గారు ఒక్క అశ్వమేధం చేశాడు. ఆయన కొంతమంది 100 అశ్వమేధాలు చేశారు. కానీ ఈ మహానుభావుడు మాత్రం 110 అశ్వమేధాలు చేశాడు ఏకంగాను. పంచపంచాశతామేధ్యై గంగాయామనువాజిభిః మామతేయం పురోధాయ యమునాయామను ప్రభు. ఈయన ఏం చేశాడంటే 110 అశ్వమేధాల యాగాలు చేశాడు. ఈ 110 అశ్వమేధాల్లో 55 అశ్వమేధాలు గంగాయాం అను, గంగా నది ప్రవాహం ఎదురుగా కనిపించేటట్లుగా పెట్టి చేశాడు. గంగాయామను వాజిభి, లేదా గంగానది పశ్చిమ దిక్కుగా ప్రవహిస్తుంది అనే మాట అనుకుంటే గంగానదికి ఎదురుగా తూర్పు దిక్కుకు వచ్చేటట్లుగా ఆయన చేశాడు. గంగానది తూర్పుకు ప్రవహిస్తుంది కాబట్టి గంగాయామను, గంగ ప్రవహించే వైపుకే ఈయన మొహం పెట్టి, గంగ ఎటు ప్రవహిస్తుందో అటు మొహం పెట్టి యజ్ఞాలు చేశాడు. గంగాయామను వాజిభి. ఇవన్నీ 55. అందులోనూ వాజిభి అన్ని అశ్వమేధాలే. ఇది కాక యమునాయాం, యమునా నదీ తీరంలో యమున నది ఎటువైపు పారుతోందో అటువైపు మొహం పెట్టి, అంటే తూర్పు వైపుకే మొహం పెట్టి మళ్ళీ 55 యజ్ఞాలు చేశాడు. అవి 55 యజ్ఞాలు మళ్ళీ అశ్వమేధాలే చేశాడు. ప్రభు సమర్థుడైనటువంటి వాడు ఈయన. ఈయనకి పురోహితుడుగా మామతేయ అని ఒక పెద్ద మహర్షి గారు దొరికాడు. దీర్ఘతమాహ అని ఈయనకి పేరు. మమత అని ఈయన తల్లి పేరు. మామతేయ మమత యొక్క పుత్రుడైన దీర్ఘతమాహ అనేటువంటి మహానుభావుడు. నిజానికి ఈయన పుట్టుగుడ్డి, కానీ మంత్రద్రష్ట. కళ్ళతో ఏది చూడలేడు, కానీ మనస్సుతో మాత్రం వేదమంత్రాలు, ఆ వేదమంత్రాల్లో ఉండేటువంటి విశేషాలు వీటన్నిటినీ చూడగలిగినటువంటి వాడు. చాలా 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 గొప్ప మహర్షి. ఎన్నెన్నో మంత్రాలకి, ఋగ్వేదంలో ఉండేటువంటి ఎన్నెన్నో మంత్రాలకు ద్రష్ట అయిన ఆయన్ని పురోహితుడిగా ఉంచుకుని, ఆయన్ని ముందు ఉంచుకుని ఆయన నేతృత్వంలో 110 అశ్వమేధ యాగాలు చేశాడు. 100 అశ్వమేధ యాగాలు చేయటమే అసంభవము అని అనుకుంటుంటే ఈయన 110 అశ్వమేధ యాగాలే చేశాడు. అది కూడా పవిత్రమైన గంగా తీరంలో 55, పవిత్రమైన యమునా తీరంలో 55 చేసేశాడు. పంచపంచాశతామేధ్యైర్గంగాయామను వాజిభి మామతేయం పురోధాయ యమునాయామను ప్రభు. ఏదో చేశాడంటే చేశాడు కాదు, చరిత్రలో ఎవరూ ఇవ్వనన్ని దక్షిణలు ఈయన కూడా ఇచ్చాడు. 8 మేధ్యాశ్వాన్ బబంధ ప్రవదద్వసు భరతస్య హి దౌష్యంతే అగ్నిస్సాచీ గుణే చిత సహస్రం బద్వశో యస్మిన్ బ్రాహ్మణాగా విభేజిరే. 8 మేధ్యాశ్వాన్ 78 అశ్వమేధ యాగాల్లో ప్రదద్వసు భూరి దక్షిణలు, అంటే తట్టలతో బంగారం తవ్వి పోసేశాడు. ప్రదద్వసు మేధ్యాశ్వాన్ బబంధ. ఈ అశ్వమేధ యాగాలు 78 అశ్వమేధ యాగాలు చేశాడు. 78 అశ్వమేధ యాగాల్లో దక్షిణల మీద దక్షిణలు ఇస్తూనే ఉన్నాడు. అలాగని చెప్పి కేవలం దక్షిణల మీదే దృష్టి పెట్టలేదు. భరతస్య హి దౌష్యంతే అగ్నిస్సాచీగుణే చిత. ఈ అశ్వమేధ యాగంలో చేయవలసినటువంటి చయనాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా చేయించాడు. ఎక్కడా ఒక్క అంశంలో కూడా గుణం అనేది తప్పలేదు. ప్రతి అంశము గుణవంతంగా ఉండేటట్లుగా, చాలా చక్కగా ఉండేటట్లుగా చూసుకున్నాడు. ఏ అంశంలోనూ లోటుపాట్లు రానివ్వలేదు.
అగ్ని సాచీగుణే చిత. ఇంకా దక్షిణల గురించి మళ్ళీ వస్తే సహస్రం బద్వశో యస్మిన్ బ్రాహ్మణ గా విభేజిరే. బద్వశ అనేది ఒక సంఖ్య, 13,084 అనేటువంటి సంఖ్యకి బద్వశ అని పేరు. ఆ బద్వశ అనే సంఖ్యలో మొత్తం 10,000 బద్వశ సంఖ్యల్లో గోవుల్ని దానం చేశాడు. అది 1000 × 13,084 మొత్తం 14 లక్షల పైన లెక్క వస్తుంది. 14 లక్షల పైన ఒక్కొక్క యజ్ఞంలోనూ గోవుల్ని దానాలు చేశాడు. బ్రాహ్మణులు ఆ యజ్ఞంలో ఋత్వికులుగా ఉండేటువంటి బ్రాహ్మణులు, దక్షిణలు తీసుకోవలసినటువంటి మిగతా బ్రాహ్మణులు అందరూ కూడా విభాగం చేసుకునేటప్పుడు నాకెన్ని ఆవులు నీకెన్ని ఆవులు అనే లెక్క మాట్లాడుకోలేదు. నాకు ఎన్ని బద్వశాలు నీకెన్ని బద్వశాలు అనేటువంటి మాటే మాట్లాడుకున్నారు. అంటే 13,084 అనే సంఖ్యని బేసిక్ డిజిట్గా చేసుకుని ఆ పైన నీకెన్ని వస్తాయి నాకెన్ని వస్తాయి అని మాట్లాడుకున్నారు. నీకు 2 ఆవులు నాకు 2 ఆవులు కాదు, నీకు 2 బద్వశాలు నాకు 2 బద్వశాలు అనే రేంజ్లో మాట్లాడుకున్నారు. ఆ రేంజ్లో ఈయన దానాలు చేశాడు. 8 మేధ్యాశ్వాన్ బబంధ ప్రదదద్వసు భరతస్య హి దౌష్యంతే అగ్ని సాచీగుణే చిత సహస్రం బద్వశో యస్మిన్ బ్రాహ్మణ గా విభేజిరే. 33 హ్యశ్వాన్ బద్ధ్వా విస్మాపయన్ నృపాన్ దౌష్యంతి రత్యగాన్ మాయాం దేవానాం గురుమాయయౌ. 33 హ్యశ్వాన్ బద్ధ్వా మొత్తం 3,300 అంటే 3,300 గుర్రాలని కూడా దానం చేశాడు. 33 హ్యశ్వాన్ బద్ధ్వా. వీటిని దానం చేసేటప్పుడు అక్కడికి యజ్ఞాలకి చూడటానికి వచ్చిన వాళ్ళు రాజులు కూడా నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూసేవాళ్ళు. విస్మాపయన్ నృపాన్, పెద్ద పెద్ద మహారాజులే ఇందులో ఒక్క యజ్ఞం కూడా ఈయనలాగా మనం చేయలేము అని అనుకుని ఆశ్చర్యపడి నోళ్ళు వెళ్ళబెట్టుకునేవాళ్ళు. రాజుల సంగతి సరే, రాజులు ఈయన ప్రభావాన్ని తట్టుకోలేక లేదా ఈయన స్థాయిలో మనం చేయలేము అని, ఈయన గుర్రాల్ని మనం పట్టుకోలేము అని అలా ఉన్నారు. సరే, దేవతలు ఊరుకుంటారా? దేవతలు ఎన్ని రకాల పరీక్షలు చేస్తారు, దేవతలు ఎన్ని రకాల అడ్డంకుల్ని సృష్టిస్తారు, ఎన్ని రకాలుగా వాళ్ళని పరీక్ష పెట్టి మాయలు చేసి ఈ యజ్ఞం ఆగిపోయేట్టు చేస్తారు. అంటే దేవతల మాయలు ఈయన దగ్గర పనిచేయలేదు. దౌష్యంతి అత్యగాత్ మాయా దేవానాం. దేవతల తాలూకు మాయలనన్నిటినీ దాటేశాడు. ఎలా దాటేశాడు అంటే గురుమాయయౌ, తన గురువైనటువంటి ఆ దీర్ఘతమ మహర్షి గారు ఉన్నారు కదా, ఆయన దారిలో నడిచాడు. ఆయన దారి ఏంటి అంటే అందరికీ గురువైనటువంటి శ్రీహరిని అనుసరించటం, శ్రీహరినే మనసులో ఉంచుకోవటం, శ్రీహరిని మనసులో ఉంచుకుని ఆ శ్రీహరి కోసం యజ్ఞాలను చేయటం అనే దారి. ఆ దారిలో గురుమాయయౌ, శ్రీహరి కోసమే ఆయన ఆజ్ఞారూపంగా ఉండేటువంటి విధి వాక్యాలను అడ్డం పెట్టుకుని యజ్ఞాలు చేశాడు. దాంతో శ్రీహరి ఆజ్ఞ కోసం చేస్తున్నాడు కాబట్టి ఇవేవి కామ్యకర్మలు కావు కాబట్టి ఏ దేవతలు అడ్డంకుల్ని సృష్టించలేకపోవటంతో ఈయన దేవానాం మాయామపి అత్యగాత్, దేవతల వైభవాన్ని కూడా దాటేసి దేవతల కంటే ఎక్కువ వైభవంగా యజ్ఞాలను చేసేశాడు. దేవతలు అడ్డంకులు సృష్టించలేకపోతే ఈయన వైభవం అంతకంతా పెరిగిపోతూ ఉంటే పెరిగిపోయిన వైభవంతో ఈయన యజ్ఞాలు చేసేశాడు. 33 హ్యశ్వాన్ బద్ధ్వా విస్మాపయన్ నృపాన్ దౌష్యంతి రత్యగాన్ మాయాం దేవానాం గురుమాయయౌ. మృగాన్ శుక్లదత కృష్ణాన్ హిరణ్యేన పరివృతాన్ అదాత్ కర్మణి ముష్ణారే నియుతాని 14. మృగాన్ రకరకాల ఏనుగుల్ని దానం చేశాడు. మృగాన్ అంటే ఇక్కడ ఏనుగుల్లో ఒక జాతి. ఏనుగుల్లో మొత్తం 3 రకాల జాతులట. భద్రజాతి, మద్రజాతి లేదా మంద్రజాతి, మృగజాతి అని 3 జాతులట. ఆ 3 జాతుల్లో మృగజాతికి చెందినటువంటి ఏనుగుల్ని, అందులోనూ శుక్లదత తెల్లని కొమ్ములు కలిగిన ఏనుగుల్ని, కృష్ణాన్ నల్లటి శరీరం నల్లగా నిగనిగలాడుతున్నటువంటి ఏనుగులకి హిరణ్యేన పరివృతాన్ అక్కడక్కడ బంగారపు తొడుగులు తొడిగించి, అంటే వాటి ఆ దంతాలకి అలాగే కుంభస్థలానికి అక్కడక్కడ బంగారపు తొడుగులు తొడిగించి పరివృతాన్ అదాత్ కర్మణి ముష్ణారే, ఈ కర్మల్లో అక్కడక్కడ దానాలు చేయవలసిన చోట్ల ఈ గజాల్ని ఏనుగుల్ని దానాలు చేశాడు.
ఎన్ని నియుతాని 14 14 లక్షల ఏనుగుల్ని దానం చేశాడు. ఆవుల్ని 14 లక్షల కంటే పై సంఖ్యలోనే దానాలు చేశాడు. ఏనుగుల్ని 14 లక్షల కంటే ఎక్కువగా దానం చేశాడు. మృగాన్ శుక్లదత్త కృష్ణాన్ హిరణ్యేన పరివృతాన్ అదాత్ కర్మణి ముష్ణారే నియుతాని 14. ముష్ణారే అంటే ఇదే కర్మ, ఈ ప్రతి కర్మలోనూ ఇలాంటి దానాలు చేశాడు. ఇలాగే మిగతా 33 యజ్ఞాలను కూడా పూర్తి చేశాడు. 78 యజ్ఞాలు ఇంతకుముందు చెప్పారు. 78 కాక 110లో మిగిలిన యజ్ఞాలన్నింటినీ కూడా ఇలాగే పూర్తి చేసి భరతస్య మహత్కర్మ నపూర్వే నాపరే నృపాః నైవాపుర్నైవ ప్రాప్స్యంతి బాహుభ్యాం త్రిదివం యథా అనే కీర్తిని గడించాడు. భరతస్య మహత్కర్మ, భరతుడు తాలూకు ఈ గొప్ప యజ్ఞక్రతువులు మరొకరు చేయలేరు. నా పూర్వే నా పరే నృపాః, ఇంతకుముందు రాజులెవరూ చేసిలేరు, ఇక మీద రాబోయే తరాల్లో రాజులెవరూ చేయలేరు. నైవాపుర్ నైవ ప్రాప్స్యంతి, భరతుడు లాంటి కీర్తిని, భరతుడు చేసినటువంటి యజ్ఞాల తాలూకు కీర్తిని ఇంతకుముందు రాజులెవరూ పొందలేదు, ఇక మీద కూడా ఎవరూ పొందలేరు అని నైవాపుర్ నైవ ప్రాప్స్యంతి. ఎంతలా అంటే చేతులెత్తి 2 చేతులు ఎత్తేసి స్వర్గాన్ని అందుకోవాలి అని అనుకున్న ఎవ్వరూ కూడా స్వర్గాన్ని అందుకోలేనట్లుగా భరతుడి యొక్క కీర్తిని కానీ ఆయన చేసిన యజ్ఞాలను కానీ అందులో గుణాలని కానీ ఎవ్వరూ అందుకోలేరు అన్నంత కీర్తిని గడించాడు ఆయన. భరతస్య మహత్కర్మ న పూర్వే నాపరే నృపాః నైవాపుర్నైవ ప్రాప్స్యంతి బాహుభ్యాం త్రిదివం యథా. కేవలం సాముద్రిక లక్షణాల్లోనూ మిగతా రాజుల్ని తొక్కేయటంలోనూ లేదా యజ్ఞాలు చేయటంలో మాత్రమే కాదు, ధర్మరక్షణలో కూడా ఈయన చాలా ముందున్నాడు. కిరాత హూణాన్ యవనానంధ్రాన్ కంకాన్ ఖశాన్ శకాన్ అబ్రహ్మణ్యాన్ నృపాంశ్చాహన్ మ్లేచ్ఛాన్ దిగ్విజయే అఖిలాన్. ఈ అశ్వమేధ యాగాలు, అశ్వమేధ యాగంలో గుర్రాలను విడిచిపెట్టడం, ఆ సందర్భంలో యుద్ధాలు, ఇవి వేరే గోల. ఈయన విడిగా దిగ్విజయానికి కూడా వెళ్ళాడు. వెళ్ళి కిరాతుల్ని, అంటే కిరాతకంగా అందరినీ హింసించేటువంటి వాళ్ళని, హూణ దేశంలో ఉండే వాళ్ళని, యవన దేశంలో ఉండే వాళ్ళని, అంధ్రాన్ ఈ జాతి వాళ్ళని, కంకాన్ ఖశాన్ శకాన్ వీళ్ళందరినీ కూడా అబ్రహ్మణ్యాన్ బ్రాహ్మణులకి వేదాలకి విరుద్ధంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏ విధంగానూ మంచి చేయని వాళ్ళు లేదా చెడు చేసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు, వేద నిందకులు ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ నృపాన్ అహన్ అందరినీ సంహరించేశాడు. వాళ్ళు మళ్ళీ పాలనలో కూర్చోకుండా, పాలనలో కూర్చుంటే వైదిక ధర్మాన్ని నమ్మేవాడే కూర్చోవాలి అన్నంతగా ఆయన ఏర్పాటు చేశాడు, కట్టిదిట్టం చేశాడు. మ్లేచ్ఛుల్నైతే అస్సలు వదలలేదు. వేద నిందకుడు అనేవాడు ఉంటే వాడు ఏ జాతి వాడైనా సరే వాడిని వెంటనే మట్టు పెట్టేశాడు. దిగ్విజయం చేసి అఖిలాన్ వీళ్ళందరినీ తోసేసి ఎక్కడికక్కడ ధర్మ ప్రతిష్టాపన చక్కగా చేశాడు. కిరాతహూణాన్ యవనాన్ అంధ్రాన్ కంకాన్ ఖశాన్ ఛకాన్ అబ్రహ్మణ్యాన్ నృపాంశ్చాహన్ మ్లేచ్ఛాన్ దిగ్విజయే ఖిలాన్. జిత్వా పురాసురాదేవాన్ ఏ రసౌకాంసి భేజిరే దేవస్త్రియో రసాంనీతాః ప్రాణిభిః పునరాహరత్. ఇది కాక ఏం చేశాడంటే కేవలం దిగ్విజయం చేసి కేవలం కొంతమంది మ్లేచ్ఛులను లేదా ధర్మ విరోధులను వాళ్ళని మట్టు పెట్టడం అని కాకుండా దేవతలకు ఉపకారం చేసేటువంటి పనులు కూడా కొన్ని చేపట్టాడు. ఎలా చేపట్టాడు అంటే, ఇంతకుముందు ఎప్పుడో దేవాసుర సంగ్రామం అయినప్పుడు, దేవాసుర సంగ్రామం అయ్యి దేవతలు గెలిచే పరిస్థితుల్లో ఉండగా ఈ రాక్షసులు ఏం చేశారంటే దేవతల తాలూకు స్త్రీలను కొంతమందిని, అలాగే కొంతమంది మనుష్యుల్ని, కొంతమంది తక్కువ ప్రభావం ఉండే దేవతల్ని వీళ్ళందరినీ చెరపట్టి తీసుకెళ్ళిపోయారు. పారిపోతూ చెరపట్టి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళేమో పారిపోతూ దేవతా స్త్రీలని కొంతమందిని ఎత్తుకెళ్ళారు. దేవతల్లో కొంతమంది తక్కువ ప్రభావం వాళ్ళని ఎత్తుకెళ్ళారు. మనుష్యుల్ని కొంతమంది కొంతమందిని ఎత్తుకెళ్ళి పాతాళంలో దాచేశారు. దాచేస్తే ఈయన జిత్వా పురాసురాదేవాన్ ఏ రసౌకాంసి భేజిరే, దేవతల్ని ఏదో తాత్కాలికంగా గెలిచి ఆ దేవతా స్త్రీలను చెరబట్టి ఆ దేవతా స్త్రీలను తీసుకెళ్ళి పాతాళంలో దాచారు కదా. దేవస్త్రియ, ఆ దేవస్త్రీయన రసాంనీతా, పాతాళంలో దాచిన దేవస్త్రీలని పునరాహరత్, రాక్షసులతో యుద్ధం చేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఏ దేవతలకు సంబంధించిన స్త్రీలను ఆ దేవతలకు మళ్ళీ తిరిగి పంపించేశాడు.
ప్రాణిభి, మళ్ళీ మనుషులు కూడా కొంతమంది వాళ్ళ వెంట వెళ్ళవలసి వస్తే ఆ మనుషులను కూడా వెలక్కి తెచ్చి ఎక్కడ వాళ్ళని అక్కడ సెటిల్ చేశాడు. ఈ రకంగా ఆయన దేవతలకే ఉపకారం చేసే స్థాయిని కూడా పొందాడు. జిత్వా పురాసుర దేవాన్ ఏ రసౌకాంసి భేజిరే దేవస్త్రియో రసాంనీతా ప్రాణిభి పునరాహరత్. సర్వాన్ కామాన్ దుదుహతు ప్రజానాం తస్య రోదసి సమాస్త్రిణవ సాహస్రీ దిక్షు చక్రం అవర్తయత్. ఈయన రాజ్యం చేస్తుంటే సర్వాన్ కామాన్ దుదుహతు ప్రజానాం, ఆయన ప్రజలకి ఏం కోరితే అది లభించేది. ఏం కోరితే అది ఇవ్వటానికి రోదసి అంటే పైన ఆకాశము కింద భూమి ఈ రెండు సిద్ధంగా ఉండేవి. ఎప్పుడు వర్షం కావాలనుకుంటే అప్పుడు చక్కగా వర్షం కురిసేది. ఎంత వర్షం కావాలో అంత వర్షం కురిసేది. కురిసిన వర్షం నేలపాలు కాకుండా చక్కగా ఎక్కడ కావాలో అక్కడ నిలిచేది, ఎంత కావాలో అంత నిలిచేది. ఆ నిలిచేసరికి నీరు భూమి కలిసి చక్కగా పంటలు కూడా పండేవి. కాబట్టి నీకు కావలసినంత వర్షం, కావలసినంత పంట, కడుపు నిండా తిండి అనేది ఈయన రాజ్యంలో ప్రజలకు ఏమాత్రం లోటు లేకుండా ఉండేవి. సర్వాన్ కామాన్ దుదుహతు. ఇంతకు మించి ఏ కాలంలోని ఏ ప్రజలకైనా సరే ఏం కోరికలు ఉంటాయి? కడుపు నింపుకోవాలి అనే కోరిక తప్ప మిగతా కోరికలు ఏమాత్రం ఉంటాయి? పోనీ ఒకవేళ అలాంటి కోరికలున్నా ఆ కోరికలను కూడా తీర్చేసినాయి ఈ ద్యావా పృథువులు. సర్వాన్ కామాన్ దుదుహతు ప్రజానాం తస్య రోదసి. ఇలా ఆయన ఎంతకాలం పాటు రాజ్యం చేశాడు? సమాస్త్రిణవ సాహస్రీ. మొత్తం 3 9 27,000 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు. సమాస్త్రిణవ సాహస్రీ. ఎలా రాజ్యం చేశాడు? దిక్షు చక్రం అవర్తయత్. ఏ దిక్కులో చూసినా సరే ఈయన తాలూకు సేనా చక్రమే ఉండాలి, ఈయన తాలూకు సేనలే ఉండాలి. ఎటువైపు చూసినా ఈయన సైన్యమే ఉండాలి. ఎటువైపు చూసినా దిక్షు చక్రం అవర్తయత్, ఈయన ఆజ్ఞే అమల్లో ఉండాలి, ఈయన శాసనమే అమల్లో ఉండాలి అన్నంత స్థాయిలో చేశాడు. చక్రవర్తిగా 27,000 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు. సర్వాన్ కామాన్ దుదుహతు ప్రజానాం తస్య రోదసి సమాస్త్రిణవ సాహస్రీ దిక్షు చక్రం అవర్తయత్. 27,000 ఏళ్ళని అలాగే తీసుకోవాలా, 1000 తీసి 27 ఏళ్ల పాటు తీసుకోవాలా అనేది మనకి చెందిందే. ఎందుకంటే ఆ కాలంలోకి వెళ్ళి మనమేం చూడలేదు. అంత లోపలికి వెళ్ళి హిస్టరీని గమనించేంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు. ఎవరో చెప్పిన హిస్టరీ వినటము, ఎవరో చెప్పిన దాన్ని బట్టి సామర్థ్యాన్ని పరిగణించడమే తప్ప మనకంటూ సొంత చరిత్ర, దాన్ని అన్వేషించే విధానము, నిజంగా ఇది కుదురుతుందా లేదా అనేది మన తీరులో మనం చూసుకునే విధానం మనం ఎప్పుడో మానేసుకున్నాము. కాబట్టి 27,000 ఏళ్ళ 27 ఏళ్ళేనా అనేటువంటి చర్చ లేకుండా చాలా కాలం పాటైతే రాజ్యం చేశాడు. చేసినంతకాలం ప్రజల్ని సుఖంగా పాలించాడు. ఎక్కడ చూసినా ఈయన శాసనమే చక్కగా పనిచేసింది అనే విషయాలని అర్థం చేసుకోవచ్చు. స సమ్రాట్ లోకపాలాఖ్యం ఐశ్వర్యమధిరాట్ శ్రియం చక్రం చాస్ఖలితం ప్రాణాన్ మృషేత్యుపరరామ. ఇన్ని వేల ఏళ్ల పాటు ఆయన రాజ్యం చేస్తుంటే సహ సమ్రాట్ ఒక్కడు ఈయనే చక్రవర్తి, ఈయన ఆజ్ఞ మొత్తం ప్రపంచమంతా పాటిస్తూ ఉంటే లోకపాలాఖ్యం ఐశ్వర్యం, ఈ భూలోకం మొత్తాన్ని ఈయనే పరిపాలిస్తున్నాడు, ఈ భూలోకం మొత్తానికి ఈయనే మహారాజు అన్నంత స్థాయిలో ఈయన ఐశ్వర్యం ఉంటే అధిరాట్, మిగతా వాళ్ళందరూ ఎంత పెద్ద పేరుగన్న రాజులైనా సరే ఈయన కింద సామంతులే అన్నట్లుంటే అధిరాట్ శ్రియం, అబ్బో అంతులేని సంపదలను అనుభవిస్తుంటే చక్రం, ఎక్కడా అడ్డం లేని ఆజ్ఞల్ని ఈయన అస్ఖలితం, ఎక్కడా కూడా ఈ ఆజ్ఞకు అడ్డు లేదు అన్నంత స్థాయిలో ఆజ్ఞలను ఈయన జారీ చేస్తుంటే ప్రాణాన్ 27,000 ఏళ్ల పాటు నిలిచిన ప్రాణాలతో హాయిగా ఆరోగ్యంగా ఉంటే ఇవన్నీ కూడా మృష, ఎంతకాలం ఉన్నా సరే ఇవేవి నిజాలు కావు అని నిర్ణయించుకున్నాడు. ఎంత సుదీర్ఘమైన ఆయుస్సు అయినా, ఎంత సుదీర్ఘమైన ఆయుస్సులో ఉండేటువంటి ఎంత సుదీర్ఘమైన అధికారమైనా, ఆ అధికారంతో వచ్చిన ఎంత గొప్ప ఐశ్వర్యమైనా, ఎంత గొప్ప సంపద అయినా, ఎంత గొప్ప ఆజ్ఞ అయినా, చెల్లుతున్న ఆజ్ఞ అయినా, ఏమైనా సరే ఇవన్నీ కూడా అశాశ్వతాలే. ఇవన్నీ కూడా స్వప్నంలో కనిపించేటువంటి పదార్థాలు లాంటివి, స్వప్నంలో కనిపించేటువంటి భావాలు లాంటివి అని నిర్ణయం తీసుకున్నాడు. దానికి తగ్గ ఆలోచన ఆయన చేసుకున్నాడు. మనస్సుతో చూడగలిగినటువంటి దీర్ఘతమో మహర్షి గారు ఈయనకి సహాయంగా ఉండి మృషేతి ఉపరరామ,
మన బాధ్యత తీరిపోయింది, మన సమయం అయిపోయింది, కాబట్టి మనం ఇంకా ఆపేసుకోవటం మంచిది అని ఒక మంచి రోజు చూసుకుని మొత్తం ఇవన్నీ ఆపేసి హాయిగా కూర్చొని అడవుల్లో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుని అక్కడి నుంచి సిద్ధి పొందాడు. సమ్రాట్ లోకపాలాఖ్యం ఐశ్వర్యమధిరాశ్చర్యం చక్రంచాస్ఖలితం ప్రాణాన్ మృషేత్యుపరరామః. అయితే ఇందులో మనం ప్రధానంగా పట్టుకోవలసిన అంశం ఇదే. భరత మహారాజు గారి గురించి, భరత చక్రవర్తి గారి గురించి చెప్పుకోవాలి అంటే ఈ అంశాన్నే ప్రధానంగా చెప్పుకోవాలి. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఆయుష్ ఉన్నా, లేదా ఎంత అధికారం ఉన్నా, ఎంత వైభోగం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఏమున్నా సరే అదేమి నిజం కానప్పుడు దాన్ని కట్టుకుని మాత్రం ఎవరు ఏం బాగుపడగలరు? కట్టుకుని ఎవరూ బాగుపడలేని వీటన్నిటినీ చేసుకుని ఏం ఉపయోగం? ఇవన్నీ సంపాదించుకుని మాత్రం ఏం ఉపయోగం? వీటన్నిటితో సంబంధం లేదు. వీటన్నిటినీ మించినటువంటి ఆత్మానందాన్ని సాధించడానికే అందరూ ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయం ప్రధానమైన విషయం. అది మనకు తెలుస్తూనే ఉంది. దానికోసమే ఆయన్ని ఇంత దూరం పాటు వర్ణించుకుంటూ వచ్చారు అనే విషయం కూడా తెలుస్తూనే ఉంది. కానీ చెప్పేది వంశ చరిత్ర కదా, వంశానుచరితం కదా, ఆ వంశం గురించి కూడా చెప్పాలి కదా అని పై శ్లోకంలో తస్యాసన్ నృప వైదర్భ్య పత్నియస్తిస్ర సుసమ్మతా జఘ్నుస్త్యాగ భయాత్ పుత్రాన్ నానురూప ఇతీరితే అని ఆయన వంశం ఎలా పెరిగింది అని చెప్తున్నారు. ఇంత గొప్పవాడికి వంశం మాత్రం విచిత్రంగా పెరిగింది. ఎలా పెరిగింది అంటే తస్యాసన్ నృప వైదర్భ్య పత్నియస్తిస్ర, ఆయనకి 3 భార్యలు ఉండేవారు. 3 భార్యలు విదర్భ దేశం నుంచి వచ్చినటువంటి వారే. వైదర్భ్య పత్న్య, మొత్తం విదర్భ దేశం నుంచి చాలామంది రాణులు వస్తారు. ఆ రాణులందరూ అందగత్తెలను లేదా గొప్పవాళ్ళని, చాలా తెలివైన వాళ్ళని, ఇవన్నీ పేర్లు ఉన్నాయి. అలా తెలివైన అందగత్తెలైన 3 భార్యలు ఉన్నారు ఈయనకి. సుసమ్మతాహ, 3 ఈయనకి ఇష్టమే, 3 శ్రేష్ఠులైన వాళ్ళే, గొప్పవాళ్లే. ఈ 3కి కూడా 3 మగపిల్లలు పుట్టారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చొప్పున మగపిల్లాడు కూడా పుట్టాడు. పుడితే ఆయన చూశాడు, పిల్లల్ని తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. తీసుకెళ్తే నా పోలికలు రాలేదే అన్నాడు. నానురూపాహ ఇతీరితే, నా పోలికలు వీళ్ళలో కనిపించట్లేదు అన్నాడు. అంతవరకే అన్నాడు. అంటే తల్లి పోలిక వచ్చిందన్నాడా, మేనమామ పోలిక వచ్చిందన్నాడా, మాతామహుడి పోలిక వచ్చిందన్నాడా, ఇవేమనలేదు. నా పోలికలు కనిపించట్లేదు వీళ్ళలో అన్నాడు. అని తన మానాన్ని తను వేరే పని చేసుకున్నాడు. ఆ మాట వినంగానే రాణులు 3 గడగడ వడికిపోయారు. ఏమని పోలికలు కనిపించట్లేదు అంటున్నాడు? పోలికలు కనిపించట్లేదంటే ఇప్పుడు ఏమర్థం ఇది? ఈయన పోలికలు కనిపించట్లేదంటే ఈయన పిల్లలు కాదంటే మన పరిస్థితి ఏమైపోతుంది? పిల్లల్ని వదిలేసినట్టు మనల్ని కూడా వదిలేస్తే పరిస్థితి ఏమైపోతుంది? అమ్మో, ఇలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు అని జఘ్ను త్యాగభయాత్ పుత్రాన్, మనం ఈయన్ని వదులుకోవటం కంటే పిల్లల్ని వదులుకోవటం మంచిది అని పిల్లల్ని వదిలేశారు. పిల్లల్ని వదిలించుకున్నారు. పిల్లల్ని ఎక్కడికో పంపించేసేసారు. దాంతో ఈయనకి పిల్లలు దూరం అయిపోయారు. మళ్ళీ దొరకలేదు ఆ పిల్లలు, కాబట్టి పిల్లలు దూరం అయిపోయారు. తర్వాత ఈయన అడిగిన తర్వాత వెతికిచ్చాడా, ఏమైంది, ఈ విషయం మనకి ఏమీ తెలియదు. కానీ ఈ పిల్లల్ని 3 తల్లులే వద్దనుకున్నారు. వద్దు, మనకొద్దు, ఆయన పోలికలు కనిపించకపోతే మనకి ఈ పిల్లలు వద్దనుకున్నారు. అంత భయపడ్డారు. తస్యాసన్ నృపవైదర్భ్య పత్నియస్తిస్ర సుసమ్మతా జఘ్నుస్త్యాగభయాత్ పుత్రాన్ నానురూప ఇతీరితే తస్యైవం వితథే వంశే తదర్థం యజతస్సుతం మరుత్స్తోమేన మరుతః భరద్వాజముపాదదుః. వితథే వంశే, ఇప్పుడు 3 పిల్లలు కనిపించట్లేదు. తల్లులే 3 పిల్లల్ని కాదనుకునేటో పంపించేసేసారు. 3 పిల్లలు లేరు. ఇంకా సంతానం లేదు. 3 భార్యలు ఉన్నారు కానీ 3 భార్యలకి పిల్లలు లేనట్టు కదా. వంశం ఎలా పెరుగుతుంది ఈయనకి? వితథే వంశే, వంశం వ్యర్థమైపోతోంది అని ఆయనకి మళ్ళీ భయం వేసింది. భయం వేసి మనకి వంశాన్ని నిలబెట్టేటువంటి పిల్లవాడు కావాలి అనే కోరిక కలిగింది ఆయనకి. ఆ కోరికతో యజ్ఞం చేశాడు. తస్యైవం వితథే వంశే తదర్థం యజతః, సంతానం కోసం మళ్ళీ యజ్ఞం చేశాడు. సంతానం కోసం ఏం యజ్ఞం చేశాడు? మరుత్స్తోమం అని ఒక మంచి యజ్ఞం, ఆ యజ్ఞం చేశాడు. ఆ స్తోమంలో మరుత్తులు అనేటువంటి దేవతలు, వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ ప్రీతి కోసం యజ్ఞం చేశాడు. వాళ్ళని ఏమడిగాడు? నా వంశాన్ని నిలబెట్టేటువంటి పుత్రుడిని నాకు ప్రసాదించండి అని అడిగాడు. వాళ్ళు ఏం చేశారు?
మరుతు దేవతలు భరద్వాజం ఉపాదదుహు, భరద్వాజుడు అనేటువంటి మహానుభావుడిని ఒక ఆయన్ని తీసుకొచ్చి, ఇదో నీకు పిల్లవాడిగా ఇచ్చేస్తున్నాము, ఈ పిల్లవాడిని నువ్వు పెంచుకుని నీ వంశానికి ఇతన్ని వారసుని చేసుకుంటే అంతా సరిపోతుంది అని చెప్పారు. సుతం భరద్వాజం ఉపాదదుహు, కలిసి వస్తే కాలం వస్తే నడిచొస్తే పిల్లాడు పుడతాడంటే ఇదే కలిసి వచ్చే కాలం వచ్చింది దీనికి. అందుకని 3 పిల్లలు ఏటో పోయినా నడిచొచ్చే పిల్లవాడు భరద్వాజుడు అనేటువంటి మహానుభావుడు పిల్లవాడిగా వచ్చాడు. అందులోనూ మరుత్తుల యొక్క అనుగ్రహంతో, దేవతాగణాల్లో మరుద్గణాల వాళ్ళు చాలా బలవంతులు, అలాంటి బలవంతుల యొక్క అనుగ్రహంతో వచ్చిన పిల్లవాడు. అంటే పిల్లవాడు కూడా అలాంటి బలం తప్పనిసరిగా రావాలి. అలాంటి బలవంతుడైన దైవ సంప్రాప్తమైన పిల్లవాడు ఈయనకి దక్కాడు. తస్యైవం వితథే వంశే తదర్థం యజత సుతం మరుత్స్తోమేన మరుతో భరద్వాజం ఉపాదదుహు. ఈ భరద్వాజ మహర్షి కాదేమో అని అనిపిస్తోంది. భరద్వాజ మహర్షి కాదే అని అనటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పైన 4 శ్లోకాల్లో ఈ భరద్వాజుడు యొక్క ఉత్పత్తి ప్రకారాన్ని ఒక విచిత్రమైన తీరులో చెప్పారు. ఆ విచిత్రమైన తీరులో భరద్వాజుడు వేరే రకంగా ఉండేట్టుంది, భరద్వాజ మహర్షి అని మనకు తెలిసిన ఆయన వేరే రకంగా ఉండేట్లుంది. ఇద్దరూ ఆంగిరసులే కానీ ఏదో తేడా ఉన్నట్లుంది. అంతర్వత్న్యాం భ్రాతృపత్న్యాం మైథునాయ బృహస్పతి ప్రవృత్తో వారితో గర్భం శప్త్వా వీర్యం అవాసృజత్ అని ఈ భరద్వాజుడు యొక్క జన్మ వృత్తాంతాన్ని శ్రీశుకుల వారు 4 శ్లోకాల్లో చెప్తున్నారు. మమత అని బృహస్పతి గారికి వదిన. ఆ వదిన గారిని ఈయన బృహస్పతి గారు ఒకసారి నా కోసం ఒక సంతానాన్ని కనిపెట్టు అని అడిగాడు. అడిగితే అప్పటికి ఆవిడ గర్భవతిగా ఉంది. నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను కాబట్టి కుదరదంది. దాంతోపాటుగా ఈ గర్భంలో పెరుగుతున్నటువంటి పిల్లవాడు ఇప్పుడు కుదరదు అని లోపల నుంచి చెప్పాడు. ప్రవృత్తో వారితో గర్భం శప్త్వా వీర్యం అవాసృజత్. ఆయనకి బృహస్పతి గారికి ఎందుకో కోపం వచ్చింది. ఆయన ఏదో అనుకున్నాడు, వాళ్ళందరూ కొంచెం కాదు చాలా పెద్ద స్థాయిలో దైవీ గుణాలు ఉన్నటువంటి వాళ్ళు, దైవ సంకల్పాలతో పనిచేసేటువంటి వాళ్ళు, సామాన్య మానవులకు ప్రవర్తించేటువంటి సామాన్యమైన వ్యవహారాలతోనూ సామాన్యమైన నియమాలతోనూ వాళ్ళు నడవలేరు, అలాంటి వాళ్ళు. అందువల్ల ఈ లోపల ఉండేటువంటి పెరుగుతున్న గర్భస్థుడైన బాలకుడు ఇలా అనేసరికి నువ్వు దైవ సంకల్పానికి విరుద్ధంగా పనిచేస్తున్నావు, నీకు అసలు ఆలోచనే లేదు, పుట్టుగుడ్డి వైపో అని శపించాడు. ఆ పుట్టుగుడ్డే మనకు ఇంతకుముందు చెప్పినటువంటి దీర్ఘతమాహ అనేటువంటి మహర్షి. సంకల్పం ఇలా ఉంది, ఈవిడేమో ఒప్పుకోవటం లేదు అని వీర్యం అవాసృజత్. వెంటనే ఆ సంకల్పాన్ని తనలోని ప్రభావాన్ని బయటికి వదిలేసేసాడు. అంతర్వత్న్యాం భ్రాతృపత్న్యాం మైథునాయ బృహస్పతి ప్రవృత్తో వారితో గర్భం శప్త్వా వీర్యం అవాసృజత్. తం త్యక్తుకామాం మమతాం భర్తృత్యాగ విశంకితాం నామ నిర్వాచనం తస్య శ్లోకమేనం సురాజగుహు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఎవరికి పిల్లవాడు? ఈయన బృహస్పతి గారు బయటికి విడిచినటువంటి తన ప్రభావంతో పిల్లవాడు పుట్టాడు అక్కడ. ఆ పిల్లవాడు ఎవరి పిల్లవాడు అంటే, నిన్ను నేను కనిపెట్టమన్నాను కదా ఈ పిల్లవాడిని, నువ్వు కనలేదు అయినా సరే నీకే పిల్లవాడు అని చెప్పి బృహస్పతి గారు నువ్వే పెంచు అని మమత గారికి ఇచ్చాడు. ఆవిడ ఒప్పుకోలేదు. నాకెందుకు ఈ పిల్లవాడు? తం త్యక్తుకామాం మమతాం. ఈ పిల్లవాడిని నేను ఇంటికి తీసుకెళ్తే మా భర్త నన్ను ఒప్పుకోకపోవచ్చు తథ్య మహర్షి గారు. అందువల్ల భర్తృత్యాగ విశంకితాం, ఈ పిల్లవాడిని నేను ఇంటికి తీసుకెళ్ళను, ఇక్కడే వదిలేస్తాను అని చెప్పి వదిలేసేసింది. నాకేంటి సంబంధం? బృహస్పతి నీ దైవ సంకల్పం అయితే నువ్వు ఉంచుకో, నాకేంటి సంబంధం అని అంది ఆవిడ. దాంతో ఆ వ్యవహారం మొత్తాన్ని పరిశీలిస్తున్నటువంటి దేవతలు నామ నిర్వాచనం తస్య, ఆ పుట్టిన పిల్లవాడికి, పుట్టినా కూడా కాదు, అప్పటికప్పుడు అవతరించినటువంటి ఆ పిల్లవాడికి పేరు పెట్టారు. పేరు పెట్టి ఆ పేరుకి ఒక వ్యుత్పత్తి కూడా వాళ్ళే కల్పించి చెప్పారు. తం త్యక్తుకామాం మమతాం భర్తృత్యాగ విశంకితాం నామ నిర్వాచనం తస్య శ్లోకమేనం సురాజగుహు. మూఢే భరద్వాజం బృహస్పతే యాతౌ యదుక్త్వా పితరౌ భరద్వాజస్తతస్త్వయం అని. ఆ దేవతాగణాల వాళ్ళు ఈ పిల్లవాడికి భరద్వాజ అని పేరు అని పెట్టారు. ఎందుకు ఆ పేరు అంటే, ఈ మమత అలాగే బృహస్పతి గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు అలా ఉన్నాయి, ఆ మాటలను బట్టి ఈ పేరు అన్నారు. ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు?
మూఢే భరద్వాజమిమం అని బృహస్పతి గారు అన్నారు. మూఢురాలా మమత, నేను చెప్తున్నా వినట్లేదు, నువ్వు దైవ సంకల్పానికి వ్యతిరేకంగా పనిచేశావు, ఈ పిల్లవాడిని నువ్వు పెంచుకోమంటే పెంచుకోవటం లేదు, నాకేంటి సంబంధం అంటున్నావు, భరద్వాజమిమం, వీడు నీకు కూడా పిల్లవాడే అవుతాడు, కాబట్టి నాకు పిల్లవాడే నీకు పిల్లవాడే, కాబట్టి మన పిల్లవాడిని నువ్వు పెంచు అని అన్నాడు. నువ్వు భరించి పెంచు పోషించు అని ఆయన అన్నాడు. ఆవిడంది భరద్వాజమిమం బృహస్పతే, ఓ బృహస్పతే నువ్వు అంటున్నావు కదా నా పిల్లవాడు కూడా అని, నీ పిల్లవాడు కాబట్టి నువ్వే పెంచుకో, నాకేంటి సంబంధం అని మళ్ళీ ఆవిడ తిరిగింది. ఇద్దరు కూడా భరద్వాజం అని అన్నారు, కాబట్టి ఇతని పేరు భరద్వాజ అని పేరు, భరద్వాజ అని పేరు పెట్టేద్దాము. ఇద్దరూ కూడా బృహస్పతి గారు కూడా పట్టించుకోలేదు పిల్లవాడిని, మమత కూడా పట్టించుకోకపోవటం వలన యాతవు యదుక్త్వా పితరు, ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరూ పట్టించుకోకుండా భరద్వాజ అని వెళ్ళిపోయారు, కాబట్టి ఈయన పేరు భరద్వాజుడు అవ్వాలి అని వాళ్ళు పేరు పెట్టారు. మూఢే భరద్వాజమిమం భరద్వాజం బృహస్పతే యాతౌ యదుక్త్వా పితరౌ భరద్వాజస్తతస్త్వయం. చోద్యమానా సురైరేవం మత్వా వితథం ఆత్మజం వ్యసృజన్ మరుతో బిభ్రన్ దత్తోయం వితథేన్వయే. ఇంతటితో సరిపోలేదు. ఈ పిల్లవాడిని తల్లిదండ్రులు ఇద్దరూ ముట్టుకోలేదనే పేరుతో ఇతనికి భరద్వాజుని పేరు వచ్చింది. బ్రహ్మాండం, పేరు బాగుంది, నామకరణం దేవతలే చేశారు, బాగానే ఉంది. పాలించింది ఎవరు, లాలించింది ఎవరు, అతని బాగోగులు చూసింది ఎవరు అంటే ఈ మరుద్గణాలు వాళ్ళు ముందుకొచ్చి ఈ పిల్లవాడి బాగోగుల సంగతి మేము చూసుకుంటాము అని వాళ్ళు దత్తత తీసుకున్నారు. తీసుకుని పెంచారు. చోద్యమానాః సురైరేవం మత్వా వితథం ఆత్మజం వ్యసృజన్ మరుతో బిభ్రన్. వాళ్ళు తల్లిదండ్రులు విడిచినటువంటి పిల్లవాడిని దేవతలు భరద్వాజ అని వీళ్ళు తల్లి వదిలేసింది తండ్రి వదిలేశాడు అని అంటూ ఉంటే, అయ్యో తల్లి తండ్రి లేని పిల్లాడిని మనం పెంచుకుందాము అనేటువంటి జాలుతో ముందుకొచ్చి వాళ్ళు కొంతకాలం పెంచి పోషించుకున్నారు. ఎప్పుడైతే ఈయన భరత చక్రవర్తి గారు పిల్లవాడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడో, యజ్ఞం చేశాడో, మరుత్స్తోమం అనే యజ్ఞం చేశాడో, అప్పుడు వెంటనే వచ్చి ఈ పిల్లవాడిని తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేసేసాడు. ఈయన సామాన్యుడు కాడు, బృహస్పతి గారి అంశతో పుట్టినటువంటి వాడు, మమత గారి అంశతో పుట్టినటువంటి వాడు, ఇలాంటి గొప్పవాడు, అంటే దేవలోకానికి చెందవలసినటువంటి వాడు మానవుడిగా వచ్చి నీకు పిల్లవాడిగా వస్తే నీ వంశాన్ని చక్కగా అభివృద్ధి చేస్తాడు అని చెప్పి ఇచ్చారు. దత్తోయం వితథేన్వయే, నీ వంశం ఎలాగో వ్యర్థమైపోతోంది, నీ భార్యలకి ఇప్పుడు మళ్ళీ పిల్లలు పుట్టడం అనే మాట రాదు. ఎందుకు రాదు అంటే పుట్టిన పిల్లల్ని కాదనుకున్నారు. పుట్టిన పిల్లల్ని కాదనుకుంటే మళ్ళీ పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? పుట్టిన పిల్లల్ని ప్రేమించుకుంటే, పుట్టిన పిల్లల్ని ముద్దుగా చూసుకుంటే పై పిల్లలు పుడతారు. పుట్టిన పిల్లల్ని కాదనుకుని ఏదో చేసుకుంటే పిల్లలు ఏం పుడతారు? అందువల్ల పిల్లలు వాళ్ళకు పుట్టరు, ఈ పిల్లవాడిని నువ్వు పెంచుకోవాల్సిందే అని మరుత్తులు ఇచ్చారు. ఈయన కూడా ఒప్పుకున్నాడు. భరత చక్రవర్తి గారు కూడా ఈ భరద్వాజుడిని తన పిల్లవాడిగా ఒప్పుకున్నాడు. చోద్యమానా సురైరేవం మత్వా వితథమాత్మజం వ్యసృజన్ మరుతో బిభ్రన్ దత్తోయం వితథేన్వయే అని. ఇది ఇక్కడ చిన్న విశేషం ఏదో కనిపిస్తోంది. హరివంశంలోకి వచ్చేసరికి భరత చక్రవర్తి గారు భరద్వాజుడు వితథుడు అనే వంశక్రమం కనిపిస్తోంది. ఈయన శ్రీశుకుల వారు మాత్రం ఈ అన్వయమే వ్యర్థమైపోతూ ఉంటే, అన్వయం అంటే ఈ వంశమే పూర్తిగా వ్యర్థమైపోయి సంతానం లేకుండా పోతూ ఉంటే భరద్వాజుడు అనేవాడిని తీసుకొచ్చారు అనేటువంటి మాట చెప్తున్నట్లుగా ఉన్నారు. ఈ పేర్లు ఊర్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని చెప్పడంలో పెద్ద తాత్పర్యం ఏం లేదు, కాబట్టి ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది అనేటువంటి విశేషం చూసుకొని మనం ఊరుకోవాలి, కానీ దాని మీద పట్టుకొని వేలాడాల్సిన అవసరం ఏమీ లేదు. మొత్తం మీద భరత చక్రవర్తి గారికి భరద్వాజుడు అనే దైవదత్తమైన దైవం ఇచ్చిన పిల్లవాడిగా దక్కాడు. ఆయనే, ఆ భరద్వాజుడే వంశ ప్రవర్తకుడు అయ్యాడు అనేటువంటి విషయం తేలింది. ఈ విషయంతో 39 శ్లోకాలు ఉన్నటువంటి ఈ 20వ అధ్యాయం, 9వ స్కంధంలోని 20వ అధ్యాయం పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో ప్రధానంగా దుష్యంత మహారాజు గారి చరిత్ర, శకుంతలా దుష్యంత సంవాదము, ఆ శకుంతలా దుష్యంతులకు పుట్టినటువంటి భరత మహారాజు గారి చరిత్ర, ఆయన చేసినటువంటి యజ్ఞాలు, ఆ యజ్ఞాల యొక్క స్థాయి, ఆయన చేసిన దానాలు, ఆ దానాల స్థాయి, ఆయన చేసిన ప్రజాపాలన, ఆ ప్రజాపాలన స్థాయి అంతా అయిన తర్వాత మొత్తం మిథ్య అని అనుకుని, మృష అని అనుకుని, ఇదంతా ఒక స్వప్నం లాంటిది,
ఎక్కువ కాలం పాటు సాగినటువంటి స్వప్నం లాంటిదే తప్ప నిజం కాదు అని అనుకుని ఆయన వదిలేసేయటము, వదిలేసి హాయిగా వీటన్నిటినీ వదిలేసుకుని ఆత్మానందం కోసం ఆయన కొత్తగా ప్రయత్నాన్ని ప్రారంభించటం, ఆయన వంశం పైకి ఎలా ఎలా జరిగింది అనేటువంటి విషయము, అలాంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాలతో కూడినటువంటి ఈ అధ్యాయం 20వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. మనకి ఈ మొత్తం అధ్యాయంలో అతి ముఖ్యమైన అంశం మృషేత్యుపరరామ అనేటువంటి అంశమే. ఎందుకంటే వంశాలు ఏవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పెద్ద పెద్ద వంశాల్లో కొత్త వ్యక్తులు రావటం, దత్తతలు తీసుకుని వ్యక్తులు రావటం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళు పెరగటం, ఇలాంటివన్నీ చాలా సహజం. మరుత్తులు వచ్చి డైరెక్ట్గా ఇచ్చారా, వాళ్ళ అనుగ్రహంతో పుట్టారా, లేదా వాళ్ళ అనుగ్రహంతో దత్తత లభించిందా, ఇలాంటి విషయాలను వెతికినా మనకేమి పెద్ద లాభం కనిపించదు. వాళ్ళ వంశం నడుస్తోంది, కథా ప్రకారం నడుస్తోంది, దాన్ని చూస్తూనే ఉన్నాము. కానీ సుదీర్ఘమైన ఆయుష్ ఉండి అస్ఖలితమైనటువంటి ఆజ్ఞ జారీ అవుతూ ఉంటే, ఎక్కడ లేని సంపదలు ఉండి, ఎనలేని సంపదలు ఉండి, ఐశ్వర్యానికి అంతు లేకుండా ఉండి, సైన్యానికి కానీ, పరాక్రమానికి కానీ, వయస్సుకు కానీ, ఆయుష్కు కానీ దేనికి లోటు లేకుండా ఉండి బ్రహ్మాండమైనటువంటి భోగాల్ని అనుభవిస్తున్నటువంటి వాడు కూడా ఆలోచించవలసిన విషయం ఇది. తైత్రీయోపనిషత్తు ప్రకారం చూసుకుంటే, ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠ తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్. ఒకవేళ కనుక మంచి ఆశ ఉండి, అంటే బాగా భోగాలను అనుభవించాలనే ఆశ ఉండి, దృఢమైన శరీరం ఉండి, బలం ఉండి, మొత్తం భూమండలం మొత్తాన్ని ఒక యూనిట్గా చేసుకుంటే ఆ యూనిట్ మొత్తం మీద అధికారం ఉండి, అందులోని ప్రతి అంశము తనదే అయి ఉండి, అధికారం ఉండి, పదవి ఉండి, అన్నీ ఉన్నవాడు ఎంత గొప్ప ఆనందం అనుభవించాలి అంటే, మనుషులు అనుభవించేటువంటి ఆనందంలో టాప్ మోస్ట్ అది మానుష ఆనంద. ఆ మానుషానందం కంటే వందల 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 రెట్ల గొప్పది ఈ బ్రహ్మానందం లేదా ఆత్మానందం. ఈ బ్రహ్మానందం దృష్టిలోంచి చూస్తే మనం చెప్పుకున్న ఈ స్పెసిఫై చేసుకున్నటువంటి ఈ మానుషానందానికి అస్సలంటే అస్సలు విలువలేదు, ఏమాత్రం విలువలేదు. ఎంత విలువలేనితనం అంటే, స్వప్నంలో చూసిన ఆనందం తాలూకు విలువలేనితనము. స్వప్నంలో ఏదో చూస్తే ఆనందం కలుగుతుంది కదా, ఆ ఆనందానికి మెళకువ వచ్చిన తర్వాత ఏమీ విలువలేదు. క్షణం పాటు జరిగిన స్వప్నమైనా, సుదీర్ఘకాలం పాటు జరిగిన స్వప్నమైనా, ఆ స్వప్నంలో చూసేటువంటి పదార్థాలకు కానీ, వాటి వల్ల వచ్చిన ఆనందానికి కానీ ఏమీ విలువలేదు, కొంచెం కూడా విలువలేదు. అలాగే ఈ మానుషానందానికి విలువలేదు. ఇంత గొప్ప మానుషానందానికే విలువలేదు ఆత్మానందం అనేటువంటి దృష్టితో చూస్తే. మరి అలాంటప్పుడు ఈ మానుషానందంతో కనీసం పోలిక కూడా లేని మిగతా వాళ్ళ ఆనందాలకి, మిగతా వాళ్ళ యొక్క భోగాలకి, మిగతా వాళ్ళ యొక్క వైషయిక ఆనందాలకి ఏమాత్రం విలువ ఉంటుంది? ఏ పాటి విలువ ఉంటుంది? అలాంటి విలువలేని ఆనందాల కోసం ఎందుకు అరులు చాచాలి? విలువన్నటువంటి ఆత్మానందం కోసమే మనం ప్రయత్నం చేసుకోవాలి కదా అనేటువంటి సూచనప్రాయమైన ఉపదేశం ఇందులో ఇమిడి ఉంది. దానికోసం విచారణ చేయాలి. దానికోసం మృషాత్వం అంటే మిథ్యాత్వం అంటే ఏంటి అనే విచారణ చేయాలి. దానికోసం సత్యం ఏంటి, మిథ్యా ఏంటి అనేటువంటి విచారణ చేసుకోవాలి. ఏది కావాలి, ఏది ఎక్కర్లేదు అని తేల్చుకునే దిశగా మనుషులు నడుచుకోవాలి అనేటువంటి సూచన ఉంది. ఆ సూచనను మనం గట్టిగా పట్టుకుందాము. ఇప్పుడే మొత్తం పట్టేసేయాలి, ఇప్పుడే మొత్తం పిండేసేయాలి అనే ప్రయత్నం మనకు అక్కర్లేదు. అంత ఆబగా మనం ఏం దూకక్కర్లేదు. కానీ ప్రాథమికంగానైనా సరే ఈ విషయాన్ని మనం గుర్తించుకోవటం అనేది చేయాలి. ఈ విషయాన్ని మనం నిర్లక్ష్యం చేయటం అనేది కాకుండా గుర్తించి ఈ విషయం ఉంది, ఎంత గొప్ప ఆనందమైనా సరే అది మానుషానందమే. ఆ మానుషానందానికి ఆత్మానందం దృష్టితో చూసినప్పుడు విలువ లేదు. ఏది గొప్ప ఆనందానికి, ఆ గొప్ప ఆనందాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే మనలాంటి వాళ్ళ ఆనందానికి కనీసం విలువ లేదు. కాబట్టి మన ఆనందం దమ్మిడికి విలువ చేయదు అనేటువంటి విషయాన్ని, మన వైషయిక ఆనందం అనేది దమ్మిడికి కూడా కొరగాదు అనే విషయాన్ని ప్రాథమికంగా నిర్ణయించుకుని, ఇలాంటి వాళ్ళం మనం శాశ్వతమైన ఆత్మానందం కోసం ఎలా ఆలోచించాలి, ఎలా ప్రయత్నం చేయాలి అని అనుకుంటే సరిపోతుంది. మనల్ని అలా అనుకునేటట్లుగా మలచవలసిందిగా, మనకి ఇలాంటి విషయాల మీద నిర్లక్ష్య భావం ఏమైనా ఉంటే దాన్ని తొలగించవలసిందిగా, మనకి ఈ ఆనంద పరీక్ష అనేది చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగించవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము.
ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే వింశాధ్యాయే శ్లోకాః. పితర్యుపరతే సోపి చక్రవర్తి మహాయశాః మహిమా గీయతే యస్య హరేరంశభువో భువి. చక్రం దక్షిణహస్తేస్య పద్మకోశోస్య పాదయోః ఈజే మహాభిషేకేణ సోభిషిక్తోధిరాడ్విభుః. పంచపంచాశతామేధ్యైః గంగాయామనువాజిభిః మామతేయం పురోధాయ యమునాయామనుప్రభుః. అష్టసప్తతిమేధ్యాశ్వాన్ బబంధ ప్రదదద్వసు భరతస్య హి దౌష్యంతే అగ్నిః సాచీ గుణే చితః. సహస్రం బద్వశో యస్మిన్ బ్రాహ్మణాగా విభేజిరే త్రయస్త్రింశచ్చతం హ్యశ్వాన్ బద్ధ్వా విస్మాపయన్ నృపాన్. దౌష్యంతిరత్యగాన్ మాయాం దేవానాం గురుమాయయౌ మృగాన్ శుక్లదతః కృష్ణాన్ హిరణ్యేన పరీవృతాన్. అదాత్ కర్మణి ముష్ణారే నియుతాని చతుర్దశ. భరతస్య మహత్కర్మ న పూర్వే నాపరే నృపాః నైవాపుర్నైవ ప్రాప్స్యంతి బాహుభ్యాం త్రిదివై యథా. కిరాతహూణాన్ యవనాన్ అంధ్రాన్ కంకాన్ ఖశాన్ ఛకాన్ అబ్రహ్మణ్యాన్ నృపాంశ్చాహన్ మ్లేచ్ఛాన్ దిగ్విజయేఖిలాన్. జిత్వా పురాసురా దేవాన్ ఏ రసౌకాంసి భేజిరే దేవస్త్రియో రసాం నీతాః ప్రాణిభిః పునరాహరత్. సర్వాన్ కామాన్ దుదుహతుః ప్రజానాం తస్య రోదసీ. సమాస్త్రిణవసాహస్రీః దిక్షు చక్రమవర్తయత్. ససమ్రాడ్లోకపాలాఖ్యం ఐశ్వర్యమధిరాట్ శ్రియం చక్రం చాస్ఖలితం ప్రాణాన్ మృషేత్యుపరరామః. తస్యాసన్నృపవైదర్భ్యః పత్న్యస్తిస్రः సుసమ్మతాః జఘ్నుస్త్యాగభయాత్ పుత్రాన్ నానురూపా ఇతీరితే. తస్యైవం వితథే వంశే తదర్థం యజతః సుతం మరుత్స్తోమేన మరుతః భరద్వాజముపాదదుః. అంతర్వత్న్యాం భ్రాతృపత్న్యాం మైథునాయ బృహస్పతిః ప్రవృత్తో వారితో గర్భం శప్త్వా వీర్యమవాసృజత్. తం త్యక్తు కామాం మమతాం భర్తృత్యాగవిశంకితాం నామ నిర్వాచనం తస్య శ్లోకమేనం సురాజగుః. మూఢే భరద్వాజమిమం భరద్వాజం బృహస్పతే యాతౌ యదుక్త్వా పితరౌ భరద్వాజస్తతస్త్వయం. చోద్యమానాసురైరేవం మత్వా వితథమాత్మజం వ్యసృజన్మరుతో బిభ్రన్ దత్తోయం వితథేన్వయే. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే వింశోऽధ్యాయः. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.